తెలంగాణలో పోటీ చేయలేక షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఏపీ కాంగ్రెస్ నాయకత్వాన్ని షర్మిలకు అప్పగిస్తే బూడిదలో పోసిన పన్నీరవుతుందని, అంతేకాకుండా కాంగ్రెస్ను ప్రజలు నమ్మరని చెప్పారు. ఢిల్లీలో ఏం మాట్లాడాలో షర్మిలకు సీఎం జగన్ ట్రైనింగ్ ఇచ్చి పంపించాడని ఆరోపించారు. షర్మిల విషయంలో కాంగ్రెస్ పునరాలోచించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ గౌరవం ఇవ్వడం లేదన్న హర్షకుమార్, ప్రజాప్రతినిధులకు బదిలీలు ఉంటాయన్న ఆలోచన ఇప్పటివరకు తనకు అర్థం కావడం లేదన్నారు హర్షకుమార్. షర్మిలపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ కామెంట్స్ చేశారు. ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చేయాలి. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా మెలగాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో, మన రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలన్న ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను.